ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నాకు సారీ చెప్పకుండా నాకే వార్నింగ్ ఇచ్చావు. అప్పటికి అన్నీ సహించుకొని నీతో నాకు సారీ చెప్పిస్తే అన్నీ వదిలేస్తానని మీ అన్నకు వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పాను. కానీ మీ అన్న నీతో నాకు సారీ చెప్పించలేదు, నా మాటను అస్సలు లెక్క చేయలేదు. కానీ ఇంకో పక్క నువ్వు నన్ను కొట్టిన వీడియో వైరల్ అయిపోయి రోజుకి కొన్ని వందల వేల మంది చూశారు. ఆడదాని చేతిలో దెబ్బతిన్న నన్ను వేస్ట్ గాడు, మగతనం లేనివాడు అని కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి కాలు పెడితే చాలు నన్ను ఒక జోకర్ గాడిని చూసినట్టు చూస్తున్నారు. మరి దానికి నేను ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటానో ఆలోచించావా నువ్వు? ప్లీజ్ ఆదర్శ్, ఇవన్నీ పెళ్ళయ్యాక మాట్లాడదామని చెప్పాను కదా. ముందు మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు. మా నాన్నని తీసుకెళ్ళాలి. నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇది కరెక్ట్ సమయం కాదు. తొందరగా మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు. ముందు నేను చెప్పేది విను, ఆ తరువాత నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. నీ వల్ల జరిగిన అవమానం భరించలేక నీతో సారీ చెప్పించుకోవాలని, తేడా వస్తే అటో ఇటో తేల్చుకోవాలని మీ ఇంటికొచ్చాను. మీ నాన్న దొంగచాటుగా నా తల మీద కొట్టి ఒక మూటలో కట్టి చెత్త కుప్పలో పడేశాడు. అప్పుడు నేను మత్తులో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే మీ నాన్నకి నా మీద చేయి చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చుండేవాణ్ణి కాదు. మీ నాన్న నా మీద చేయి వేస్తాడా? మందు తాగున్నాను కాబట్టి బతికిపోయాడు, లేదంటే అప్పుడే వేసుండేవాణ్ణి. తండ్రి కూతురు నాకిప్పుడు దొరికారు. ఎలా వదులుతాను చెప్పు? అస్సలు వదలను. మీ నాన్న ఇందాక నన్ను చూసి భయంతో పారిపోతూనే ఈ యాక్సిడెంట్ చేశాడు. ఆ దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి అప్పుడే నేను ఇదంతా వీడియో తీసి జాగ్రత్త పడ్డాను. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే ఈ వీడియో పోలీసుల దాకా వెళ్ళదు. లేదంటే మీ నాన్నకి శ్రీకృష్ణ జన్మస్థానమే గతి. ప్లీజ్ ఆదర్శ్, ఆ వీడియోని పోలీసులకి పంపొద్దు. మా నాన్న మారిపోయి వచ్చినా సరే ఇప్పటికీ తనను అందరూ అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిస్తే మా పిన్ని పెళ్ళి ఆగిపోతుంది. ఈ అవమానం భరించలేక మా అమ్మ సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉంది. జరుగునంత జరిగితే మా అమ్మమ్మ, మా అన్నయ్య తట్టుకోలేరు. మా ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసి మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు. ఏం మజా ఉందిరా ఆదర్శ్. పొగరున్న ఆడపిల్ల కాళ్ల బేరానికి వస్తే ఫుల్ బాటిల్ తాగిన దానికన్నా ఎక్కువ కిక్కొచ్చింది. వా, సూపర్. నువ్వు నన్ను నడి రోడ్డు మీద కొట్టి అవమానించి వీడియో తీసి వైరల్ అయ్యేలా చేశావు. అలాగే ఇప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. ఏం చెయ్యాలో ఆలోచిస్తాను. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. నువ్వు లేట్ చేసే కొద్దీ అక్కడ మీ పిన్ని పెళ్ళి ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే నా కాళ్ళు పట్టుకోవాలా, మీ పిన్ని పెళ్ళి ఆగిపోవాలా అన్నది నువ్వే తేల్చుకో కీర్తి.
కష్టాలను ఓర్చుకుని నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ బాగుండాలని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. నేను చేసిన తప్పుని క్షమించు ఆదర్శ్. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. ఆదర్శ్, నువ్వు చెప్పినట్టు చేశాను కదా. మా నాన్న ఎక్కడున్నాడో ఇప్పటికైనా చెప్పు, తొందరగా చెప్పు. సారీ కీర్తి, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. రే, తమాషా చేస్తున్నావా? మర్యాదగా మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు. నా మీదొట్టు, మీ నాన్న ఎక్కడున్నాడో తెలీదు. నువ్వే మా నాన్ననేదో చేసావు. మర్యాదగా నిజం చెప్పు. కాళ్ళు పట్టుకున్నాను కదా అని కామ్గా నువ్వు ఏది చెప్పినా నమ్ముతానని అనుకోవద్దు. నిజం చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కీర్తి, నేను చెప్పేది నిజం. యాక్సిడెంట్ అవ్వగానే మీ నాన్న భయంతో ఎక్కడికో పారిపోయాడు. కానీ ఎక్కడున్నాడో ప్రమాణ పూర్తిగా నాకు తెలీదు. నేను దూరం నుంచి యాక్సిడెంట్ జరిగింది వీడియో తీశాను, అంతే. మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఇది జోక్ కాదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటావు? అక్కడ మా నాన్న పెళ్లికి రాకపోతే జరిగే నష్టం మాటల్లో చెప్పలేను. మా దేవిక పిన్ని ఫ్యామిలీ మా ఫ్యామిలీ మధ్య గొడవలు జరిగిపోతాయి. అందరిలో మా పరువు పోతుంది. నిజంగానే మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. కానీ మీ నాన్న కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఒక హెల్ప్ మాత్రం చేయగలను. అదే, మీ నాన్న యాక్సిడెంట్ చేసిన వీడియో ఇప్పుడే డిలీట్ చేస్తాను. ఇంతకు మించి మీ నాన్న విషయంలో నేనేమీ చేయలేను. సారీ. ఎక్కడున్నావు నాన్న? ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆయన కన్నా వెనక వెళ్లిన మహేష్ కళ్యాణ్ వాళ్ళని తీసుకొస్తున్నాడు. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఏం జరిగిందో ఏమో, తలుచుకుంటేనే గుండె చల్లబడిపోతోంది. భగవంతుడా, ఎలాంటి ప్రమాదం రాకుండా చూడు తండ్రి. అత్తయ్య, నుదుటిన కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయారు. ఇంత చీప్ ఇంట్లో నా షాదీ చేసేది? కారు పంపించే విషయంలో జరిగిన ఆలస్యానికి క్షమించండి పిన్ని గారు. ఏ బాత్ బోలేకే సారీ పెడుతున్నారు అంటే అన్నాను అంటారు. కానీ ఎవరైనా పెళ్లి కొడుకుని తీసుకురావడానికి ఏసీ లేని కార్ని బేచ్తాక్యా? ఎంత గతి లేని వాళ్ళు అయినా ఇలాంటి మర్యాదలు చేస్తారా? ఆహా, ఓహో, దేవిక ఇంట్లో వాళ్ళందరూ మా మేనత్త వల్ల ఇలా పెయిన్ ఫీల్ అవుతూ ఉండడం చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవిక. కనీసం మర్యాదలు చెయ్యలేనప్పుడు ఇంట్లో షాదీ చేయడం దేనికి? ఏ గుడిలోనో 3 ముళ్ళు వేయిస్తే సరిపోతుంది కదా.
మీ ముందు పెళ్లి జరగడం కన్నా గుళ్ళో జరగడం మేళ్ళండి. क्या कहा तुमने? फिर से बोल. అబ్బే ఏం లేదండి. తనేమీ మిమ్మల్ని కామెంట్ చేయడం లేదత్తయ్య. మీరేం హట్ అవ్వకండి. దీపా నువ్వు లోపలికి వెళ్ళి పూజ దగ్గర ఉండు. సరే. ధరణి ఆలస్యం అవుతుందమ్మా, దిష్టి తీయమ్మా. సరే అమ్మా. లోపలికి వెళ్ళండి. అమ్మా, అమ్మవారికి హారతి ఇవ్వండి. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. అమ్మా గౌరీమాత, జాతకరీత్యా వచ్చిన దోషాన్ని పోగొట్టి నా భర్తకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నా సౌభాగ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండేలా ఆశీర్వదించు తల్లి. అలాగే మా అక్క వాళ్ళ కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించమ్మా. గౌరీ పూజని ఇంత సింపుల్ గా చేశారా? అదే మేము అయితే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా చేసి ఉండేవాళ్ళం. మోసి సమజ్ మే ఆయా. ఈ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారండి. థ్యాంక్స్. నువ్వు కూడా ఈ శారీలో ఏంజెల్లా ఉన్నావు. మా వాడు బహుత్ సుందర్ హే, కానీ నువ్వు ఈ చీర కట్టులో అందరికీ మొహం కనిపించేలా ఉండటం అచ్చా నహీ. మా పద్ధతి ప్రకారం మొహం కనిపించకుండా ముసుగు వేసుకోవాలి. నా బ్యాగ్లో నీ కోసం లెహెంగే లేకే ఆయా. లెహంగా వేసుకో, పద్ధతిగా ఉంటుంది. నాకు చీరలోనే కంఫర్ట్ గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఐసా నహీ చలేగా. మావాడు మా స్టైల్లో ఉన్నాడు, నువ్వు కూడా మా స్టైల్లోనే రెడీ అవ్వాలి. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఏం పర్వాలేదు. కళ్యాణ్ గారు నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటే దేవిక గారు సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటారు. 2 స్టైల్స్ కలిస్తే చూడముచ్చటగా ఉంటుంది, కొత్తగా కనిపిస్తారు కూడాను. బోల్నా మత్. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడే మీ పిన్ని గారు దూసరా బార్ షాదీ చేసుకునేదాకా తెచ్చుకున్నారు. ఇంటికి బడా ఆద్మీవి నువ్వు అయినా ఇంట్లో వాళ్ళకి ఏ విషయం ఎవరు ఎలా మాట్లాడాలో చెప్పాలి కదా. వాళ్ళకి ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు ఫోజ్ మారేగా. కానీ హమారే జైసే పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో, పద్ధతులేవో ఆచారాలేవో 1కి 2 సార్లు చెప్పి తలకి ఎక్కించాలి కదా.
అసలే వాళ్ళకి మన కల్చర్ అంటే గుర్తు లేదు. ఇవన్నీ తెలిసినా మీరు ఎందుకు ఓ కామ్ నహీ కియా? దీపా, అనవసరంగా ప్రతిదానికి అడ్డదిడ్డంగా మాట్లాడకు. ఏదైనా మాట్లాడే ముందు నాకు చెప్పు. ఆ విషయం అందరిలో మాట్లాడాలో వద్దో చెప్తాను. ఇంకోసారి ఇలా మాట్లాడి డిస్కషన్ జరిగేలా చేయకు. సారీ అత్తయ్య. దేవిక, పిన్నిగారు చెప్పినట్టు లెహంగా వేసుకో. ఇద్దరూ ఒకే కల్చర్ ఫాలో అయినట్టుంటుంది. దీప చెప్పిన దాంట్లో నాకు తప్పుగా ఏమీ అనిపించడం లేదక్కా. ఇద్దరు చెరొక కల్చర్ని ఫాలో అవుతూ ఇవే డ్రెస్సుల్లో ఉంటే కొత్తగా ఉంటుంది. ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కానిస్టేబుల్ బండెక్కించండి. అలాగే సార్. సార్ నేను కావాలని యాక్షన్ చేయలేదు సార్. అనుకోకుండా జరిగిపోయింది సార్. నన్ను క్షమించండి సార్. నోర్మయ్. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అలాగా? ఒకసారి ఈ వీడియో చూడండి. మీ నాన్న యాక్సిడెంట్ చేసి ఒక ఇన్నోసెంట్ పర్సన్ కాలు విరగొట్టాడు. సార్ నేనేం కావాలని చేయలేదు సార్. మానవత్వంతో యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కనీసం హాస్పిటల్లో అయినా జాయిన్ చేయకుండా ట్రీట్మెంట్ కూడా ఇప్పించకుండా పారిపోయాడు. సార్ నేను కావాలని చేయలేదు సార్. ఇది చాలా పెద్ద క్రైమ్. అలా యాక్సిడెంట్ చేసి పారిపోయినందుకు కూడా కేసు బుక్ చేశాం సార్. అంతేకాకుండా యాక్సిడెంట్కి గురైన వ్యక్తి తాలూకా బంధువులు కూడా హిట్ అండ్ రన్ కేసు బుక్ చేశారు. కాబట్టి మీరు మీ నాన్నని విడిపించుకోవాలనుకుంటే లాయర్తో పాటు స్టేషన్కి వచ్చి మాట్లాడండి. చూస్తారండి. కానిస్టేబుల్ తీసుకురండి. బండెక్కించండి. సార్ తప్పైపోయింది చెప్తున్నాను కదా సార్. సార్ నేనేం కావాలని చేయలేదు సార్. అనుకోకుండా జరిగిపోయింది సార్. సార్ అమ్మ కీర్తి, అమ్మ కీర్తి. చూడండి, మా దీప వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి. ఉదయం దేవిక వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయడానికి ఇబ్బంది పడ్డారని ఇప్పుడు వంటలన్నీ మీ నార్త్ స్టైల్లోనే చేపించాం. అన్ని విషయాలు పక్కన పెట్టేసి భోజనానికి రండి. నకో మీ మర్యాదలకి రామ్ రామ్. మీ చేష్టలకి నా కడుపు ఎప్పుడో నిండిపోయింది. ఇక్కడ ఒకరు వాత పెట్టి వెళ్తే ఇంకొకరు మందు రాయడానికి వచ్చినట్టుంది మీ వ్యవహారం. అక్కడ మీ చెల్లెలు అందర్లో నా మాటని తీసేసినట్టు మాట్లాడినప్పుడు నువ్వు అడ్డు చెప్పలేదు, కానీ ఇప్పుడు పద్ధతుల గురించి చెప్పడానికి వచ్చావు. బహుత్ అచ్చా హై. కోపడకండి. పెళ్లి జరిగి కళ్యాణ్కి దోష నివృత్తి అవడం కావాలి, కానీ పెళ్లి ఏ పద్ధతుల్లో జరిగితే ఏముంది చెప్పండి. ఈ మాట ముందే తెలిసి ఉంటే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేదానే కాదు. 1,00,000 రూపాయలు పెట్టి ఎంతో ఆశగా లెహెంగా తెచ్చాను. కనీసం అది ఎలా ఉందో చూడకుండానే వద్దనేసింది మీ బెహన్. అంత ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకుని
తర్వాత కట్టుకుంటానని చెప్పుంటే అరిగిపోయి ఉండేదా? నేను ఇంతగా మనసు నొచ్చుకొని ఉండేదన్నా. నువ్వే చెప్పు. ఇదేనా నీ చెల్లెలి సంస్కారం? తను పెళ్లి గ్రాండ్గా వద్దు అన్న ఉద్దేశంతో అలా అంది తప్ప మీరిచ్చిన డ్రెస్ వేసుకోకూడదని కాదు. కొంచెం శాంతించి ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరే నన్ను అర్థం చేసుకోవటం లేదు. నేను తెచ్చిన డ్రెస్ కట్టుకోవడం లేదు. తల మీద పెట్టుకోవాల్సిన నన్ను కాలి కింద వేసి నలిపేస్తున్నారని మొత్తుకుంటున్నాను. సంజే, మీకంత ప్రేముంటే కట్టుకుంటే మాసిపోయే బట్టలు కాదండి పెట్టాల్సింది, పెట్టుకుంటే మెరిసిపోయే బంగారం పెట్టాలి. అలాంటి విషయంలో మా చిన్నత్తేని మీరు కామెంట్ చేస్తే నేను కూడా సైలెంట్గా ఉంటాను. దేఖో దేఖో, నీ కోడలు ఎంత మాట అందో. అదే మా సైడ్ పెళ్లి అయ్యి ఇంటికొచ్చిన కోడళ్ళు దించిన తల ఎత్తరు. మాటకి మాట సమాధానం చెప్పరు. ఇక్కడ చూస్తే కోడలు చెప్పినట్టు అత్తయ్య మాట వినే పరిస్థితి కనిపిస్తోంది. ప్లీజ్ దయచేసి వదిలేయండి. చిన్నపిల్ల, తనకెలా మాట్లాడాలో తెలియదు. ఏం తెలీదని చెప్తున్నావు? నీ కోడలి వయసు నేను చీర కట్టినంత లేదు. నాకే నీతులు చెప్పాలని చూస్తుందా? ఇప్పుడే నేనేంటో అందరి ముందు చూపిస్తా. ఏమండి, ఆవిడ ముందు నోరు జారద్దని చెప్పానా లేదా? ఎందుకంత నిర్లక్ష్యం, లెక్కలేంటానా నీకు? ఇప్పుడు చూడు ఆవిడేం మాట్లాడిందో. అసలే ఆవిడ పట్టిన కుందేలకు రెండే కాళ్ళనే రకం. నీ నోటి దురుస్తో రచ్చ జరిగేలా చేస్తున్నావు. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్యా. ఆవిడ డామినేషన్ మాటల్లో ఉంటుంది తప్ప చేతల్లో ఉండదు. మనం ఆవిడన్న మాటల్ని అలాగే వింటూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. ఒక పక్కేమో ఈవిడ గారి పోరు, ఇంకో పక్కేమో ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకొని కీర్తి వాళ్ళ నాన్న ఇద్దరు బయటే ఉన్నారు. ఏం జరుగుతుందో ఏమోనని మనసంతా గుబులుగా ఉంది. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్నని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఎస్ఐ గారితో మాట్లాడాలి సార్. నేను లోపలికి వెళ్ళాలి. కుదరదమ్మా, ఎస్ఐ గారు చాలా బిజీగా ఉన్నారు. అలా అనకండి సార్, మా నాన్నతో మాట్లాడాలి. ప్లీజ్ సార్, నన్ను ఆపొద్దు. ఆగమ్మా, ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను ఆపొద్దు. ఆగమ్మా ఆగు. నువ్వు బాగా చదువుకున్న దానివి. ఇక్కడేం జరుగుతుందో నీకు తెలియందేమీ లేదు. నువ్వు తలుచుకుంటే ఈ కేసు చిటికలో తేలిపోతుంది. మీ నాన్న దర్జాగా మీ ఇంటికి వచ్చేస్తాడు. కాదు కూడదు నిజాయితీగా లీగల్గా ప్రొసీడ్ అవుతానంటే నువ్వు ఎంత గింజుకున్నా మీ నాన్న బయటికి రాడు. అలా అనకండి సార్, మా నాన్న ఎలాగైనా బయటకు వచ్చేలా చూడండి ప్లీజ్. మీకు దండం పెడతాను. దండాలు పెడితే పని జరగదమ్మా. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను కూడా నీలాగే సౌత్ స్టైల్లో డ్రెస్ వేసుకోమంటావా? ఇదే ఉండనివ్వండి, లేదంటే మీ మేనత్త గారు ఫీల్ అవుతారు. ఈ డ్రెస్లో మిమ్మల్ని చూశాక వేరే ఏ డ్రెస్ వేసినా ఆవిడికి నచ్చరేమో అనిపిస్తుంది. అదేంటి మీరు మెటికలు విరిచారు? నా కుందనపు బొమ్మ అందానికి ఎవ్వరి దిష్టి తగలకూడదని. బేటా కళ్యాణ్, బేటా ఏక్ బార్ ఇద్దరు आओ ना. వస్తున్నాను మోసి.
దేవిక ఒకసారి వెళ్ళేసి వస్తాను. ఆ, మోసి ఇంకా ఇక్కడ చెప్పండి. మీకు కొబ్బరికాయలు కావాలేమో. నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను చూడు. మోసి నువ్వు రావడమే నాకు బంగారం కన్నా ఎక్కువ. మళ్ళీ ఇవెందుకు మోసి? ఒక మనిషి మీద ప్రేమ ఎంత ఉందో చెప్పే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి అంటారు. అందుకే నీ మీద నాకెంత ప్రేమాభిమానాలు ఉన్నాయో వీటి ద్వారా చూపిస్తున్నాను. వాస్తవానికి ఈ వస్తువులన్నీ నేను నీకు పెళ్లి చేసేటప్పుడు పెట్టాలని తీసుకున్నాను. కానీ నేను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టుగా నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిగే అదృష్టం దక్కలేదు. నీ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇలా సాంప్రదాయాలు సరిగ్గా పాటించే పరిస్థితి లేని సమయంలో నీకు వీటిని ఇవ్వాల్సి వస్తుంది అని అనుకోలేదు బేటా. పోనీలే, నువ్వు క్షేమంగా ఉండాలి అని అన్నింటికీ సర్దుకుని పోతున్నాను. 8 ఏళ్ల తర్వాత అయినా ఈ వస్తువులు నీ ఒంటి మీదికి చేరే భాగ్యం దక్కింది అని సరిపెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ మోసి. ఓ, మా అమ్మ ఉన్నా కూడా ఇంత ప్రేమగా చూసుకునేదో లేదో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి మీ మాట దాటకుండా మీ మాటే ఒక భగవద్గీతలా భావించి పెరిగిన వాణ్ణి. కానీ ప్రేమ, పెళ్ళి అన్న ఈ 2 విషయాల్లో మాత్రం మీ మాట ప్రకారం నడుచుకోలేకపోయాను. ఆ విషయంలో మాత్రం నేనెప్పుడూ పశ్చాత్తాపడుతూనే ఉంటాను. బాధపడుకు కళ్యాణ్. గతం గురించి వదిలేస్తేనే భవిష్యత్తు అందంగా ఉంటుంది. నాకు నీ సంతోషం ముఖ్యం కళ్యాణ్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఏమో అనుకున్నాను. కాని ఇప్పుడు కళ్యాణ్ మీద మీ మనసులో ఎంత ప్రేమ ఉందో చెప్పాక మీలాంటి మేనత్త ఉన్నందుకు కళ్యాణ్ ఎంతో అదృష్టవంతుడని అనిపిస్తుంది. ఈ కాలంలో కట్నం కానుకలు ఇవ్వలేదని పెళ్లి ఆపాలి అనుకునే వాళ్ళని చూశాం. కాని మీరే ఇలా బంగారం పెట్టి మీ మేనల్లుడు 10 కాలాలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే మంచి మనిషిని మిమ్మల్నే చూస్తున్నాం. భలే వారండి మీరు. ఆడపిల్లనిచ్చే వారిని మీరు తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు. అబ్బాయి తరఫున నేనే ఇంత బంగారం పెడితే ధరణి సొంత చెల్లెలి కోసం ఇంకెంత బంగారం పెడుతుందో. శాంతమ్మాజీ, ఏంటి సైలెంట్గా ఉన్నారు? బంగారం ఎంత పెడతారో చెప్పండి. అందరికీ మీరు మీ కూతురు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలుస్తుంది. చెప్పండి. మోసి, ఫోన్ మాట్లాడొస్తాను. ధరణి, నేను అన్న మాటకి ఆన్సర్ చేయలేదు ఏంటి?
దేవికకి ఏమాత్రం బంగారం పెడుతున్నారేంటి? మీ నోటి వెంట ఆ మాట చెప్తే వినాలని ఆశగా ఉంది. మీరు అడిగారు బాగానే ఉంది, కానీ ఇది మొదటిసారి చేస్తున్న పెళ్లి కాదు కదా. ఎలాగో దోషం పోవాలని చేస్తున్న పెళ్లి. ఇప్పుడు కొత్తగా నగలు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అలా అంటావేంటి దీపా? మొదటి పెళ్లి కూడా ఇక్కడ జరగలేదు కదా. అప్పుడు పెట్టని నగలు కనీసం ఇప్పుడైనా పెడితే బాగుంటుంది. ఈ కాలం అమ్మాయిలకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అండి. ఈ కాలం అమ్మాయిలకి ఆచారం కోసమైనా ఏ చిన్న ముక్కు పుడుకైనా పెట్టాలి అని, అది పుట్టింటి వాళ్ళు ఈ ఇంటి ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం అని వీళ్ళకెలా తెలుస్తుంది చెప్పండి? అయినా ధరణికి దేవిక అంటే ఎంత ప్రేమో మాటల్లో చెప్పవలసిన అవసరం లేదు. నేను కళ్యాణ్కి పెట్టిన బంగారం కన్నా ఇంకా ఎక్కువే పెడుతుంది అని అంచనా వేస్తున్నాను. అంతా నీ నోటి దురుసు వల్లే ఆవిడగారు బంగారం విషయంలో దెప్పి పొడుస్తుంది. దేవిక కోసం బంగారు గాజులు కొన్నామమ్మా. సాయంత్రం జరిగే కార్యక్రమంలో దేవికకి వేద్దామని ఆగాను. తల్లి గాజులు చేయిస్తే ఇక అక్క వాళ్ళు ఎంత చేయించారో చూడాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. అడుక్కు తినేవాడు అద్దెకు సూటు బూటు తెచ్చుకొని కోటీశ్వరుడిలా అందరి ముందు బిల్డప్గా డబ్బున్నవాడిలా పోజు కొట్టినట్టు నువ్వు కూడా ఏం కవర్ చేస్తున్నావు శాంతమ్మాజీ? మీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. మీ చేతుల్లో చిల్లి గవ్వాలేదు. నెల వస్తే అప్పులకి వడ్డీలు కట్టడానికి కింద మీద పడతారు. అలాంటి మీరు బంగారు గాజులు తెచ్చారంటే నేనెలా నమ్ముతాను? ఠీకే, సాయంత్రం ఆ గాజులు ఎలా ఉంటాయో నేను చూసి తరిస్తాను. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. బాధపడకు ధరణి. నువ్వు అన్నవన్నీ నాకు తెలియనివా చెప్పు? నా గాజులున్నాయి కదా అని ఆ ధైర్యంతోనే అన్నాను. ఆ దేశముఖి దగ్గర ఎలాంటి మాట రాదు. నువ్వు నిబ్బరంగా ఉండమ్మా. నీ గాజులిస్తే అందరికీ నీ గాజులని తెలిసిపోతుంది కదమ్మా. ఒకటి చెయ్యబోయి మరొక ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కదా. వద్దులేమ్మా. అవును బామ్మ, కొత్త గాజులని చెప్పి పాత గాజులిస్తున్నారేంటి అని వచ్చిన వాళ్ళు అడిగితే ఆవిడ ఖచ్చితంగా రచ్చ చేస్తుంది. కావాలంటే కీర్తి కోసం కొన్న గాజులున్నాయి కదా, అవి ఇచ్చేయండి. తనకి మళ్ళీ నిదానంగా చేయించొచ్చు. నోర్బుయ్. ఇప్పటి వరకు చేసింది చాలదన్నట్టు మళ్ళీ ఉచిత సలహాలు ఇవ్వాలని చూడకు. సైలెంట్గా ఉండు. మీద ప్రేమతో తెచ్చిన గాజుల్ని ఇప్పుడు ఇలా వాడుకోవాల్సి వస్తుందన్న ఊహ కూడా లేదు. అది కాదు ధరణి, నా మాట ఒక్కసారి విను. వద్దమ్మా, నువ్వన్నట్టుగా చేయడం నాకిష్టం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీపని కసిరి పంపించాను. కానీ దేవికకి బంగారం పెడతామని అమ్మ మాటిచ్చేసింది. పెళ్లి బాధ్యతలు నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే దీపన్నట్టు గాజుల గురించి కీర్తిని అడగడం తప్ప వేరే ఆప్షన్ కనబడటం లేదు. ఈ కీర్తి ఎక్కడికెళ్ళిందో ఏంటో. ఫ్రెండ్స్ని తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదు. ఆ మహానుభావుడైతే అడ్రస్ లేకుండా పోయాడు. ఏంటే
ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న విషయం చెప్పకూడదు. ఏంటే ఎప్పుడనగా వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది? మీ ఫ్రెండ్కి అడ్రస్ చూపించడానికి గంట టైం పట్టిందా? గాజుల అమ్మ చూస్తే ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఆరా తీస్తుంది. ఎలా కవర్ చేయాలి? కీర్తి చేతిలో బంగారు గాజులున్నాయేంటి? అంటే దేశముఖి గారు దేవికకి బంగారం పెట్టాలన్న మాటల్ని ఎవరో తనకి చెప్పినట్టున్నారు. పోనీలే, మంచిదే అయింది. అందుకే ఇంటి పరువు నిలబెట్టడం కోసం ఆ గాజుల్ని నాకివ్వడానికి బయటకు తీసినట్టుంది. నా కీర్తి బంగారం. నువ్వు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది కీర్తి. నేను నోరు తెరిచి సమస్య ఇది అని చెప్పకముందే నా మనసెరిగి సమస్యకి పరిష్కారం చూపెట్టాలని చూశావు. ఇంత చిన్న వయసులో నాకన్నా గొప్పగా ఆలోచించిన నీ పెద్ద మనసుని ఎంత పొగిడినా తక్కువే. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? పుట్టింటి వాళ్ల తరపున దేవికకి ఎంతో కొంత బంగారం పెట్టాలని వచ్చిన బంధువులందరి ముందు ఆ దేశ్ముఖి గారు అన్నారు కదా. మై గాడ్, అంటే అమ్మ ఈ గాజుల్ని దేవిక పిన్నికి పెట్టాలనుకుంటుందా? ఉన్న పళంగా బంగారం పెట్టడానికి మన దగ్గర పైసా లేదు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అనుకుంటుంటే టక్కున నీకు తెచ్చిన గాజులు గుర్తుకొచ్చాయి. గాజులిమ్మని నిన్ను అడిగితే ఎలా అర్థం చేసుకుంటావో ఏమో అన్న భయంతో అడిగే సాహసం చేయలేకపోయాను. కానీ అడగకుండానే నువ్వే గాజులివ్వడానికి ముందుకొచ్చావు చూడు, అది నాకెంతో గర్వంగా ఉందమ్మా. కూతురు పుట్టి అమ్మకి స్నేహితురాలవుతుంది, కొడుకు పుట్టి నాన్నకు శత్రువు అవుతాడన్న సామెతని నువ్వు నిజం చేశావు. నా గుండెల మీద భారం తీర్చడానికి, ఈ ఇంటి పరువు కాపాడ్డానికి నువ్వు పుట్టావమ్మా. ఇలా ఇవ్వమ్మా. సారీ అమ్మా, నువ్వు పొరపాటు పడ్డావు. ఈ గాజులు బయటికి తీసింది పిన్నికి ఇవ్వడం కోసం కాదు. మరి దేనికోసం తీసావు? ఇవి అమ్మి నాన్నని బయటికి తేవాలమ్మా. లేదంటే నాన్న జైల్లోనే ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిపోయి మనం ఎంతగానో కష్టపడుతున్న ఇంటి పరువు పోతుంది. చెప్పు కీర్తి, గాజులు దేనికోసం తీసావో చెప్పు. ఇప్పుడు నా పరిస్థితి ముందు నువ్వు వెనక గొయ్యన్నట్టుంది. నగలు ఇవ్వకుండా వెళ్ళిపోతే నన్ను అపార్థం చేసుకుంటావేమో అని ఆలోచిస్తున్నానమ్మా. అపార్థం చేసుకోవడం ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పకూడదు, నిశ్శబ్దంగా ఉండకూడదు అన్నట్టుంది. దేవుడా, ఇలాంటి విషమ పరిస్థితి ఒకటి వస్తుందని కల్లో కూడా నేను అనుకోలేదు. ఏంటంటో చెప్తున్నా, నాకంతా అయోమయంగా ఉంది కీర్తి. అమ్మా, కొత్త నగలు ఇప్పుడు కొనాలంటే మళ్ళాంటి వాళ్ళకి అసాధ్యమైన పని. దయచేసి ఈ నగలు ఇవ్వమని అడక్కో. ఎంత మాట నా కీర్తి. నువ్విలా అన్నావంటే నమ్మలేకపోతున్నాను. అవునమ్మా, అందరి ఆడపిల్లలాగానే నాకు కూడా బంగారం అంటే ఇష్టం, వ్యామోహం ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో ఈ గాజులు ఇస్తే మళ్ళీ గోల్డ్ కొనడం జరగని పని. అందుకే ఇవ్వను అంటున్నాను. ఏంటి ఇవ్వవా? ఇలా మారిపోయావేంటి కీర్తి? మరి అంత వ్యామోహం ఉన్నదానివి వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
ఇంట్లో పెళ్ళుంది కదా, ఇంట్లోకి ఎవరెవరో వచ్చి వెళ్తూ ఉంటారు. ఒకవేళ దొంగతనం జరిగి ఈ గాజులు పోయాయి అనుకో, ఎవరినన్ను అడుగుతావు? ఎవరినన్ను అనుమానిస్తావు? అందుకే సేఫ్గా ఉంటుందని బ్యాంక్ లాకర్లో ఉంచుదామని తీసుకెళ్తున్నాను. నన్ను ఆపాలని చూడకమ్మా. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇలాగూ నేను ఇస్తాను. ఈ గాజులు బయటికి తీసింది పిన్నికి ఇవ్వడం కోసం కాదు. ధరణి, ఎక్కడ నిలబడ్డావేంటి? దేవిక నిన్ను పిలుస్తుంది. ఏమైంది ధరణి? మళ్ళీ ఆవిడ గారు ఏమైనా అన్నారా? లేదంటే మీ ఆయన గారు ఏదైనా నిర్వాకం చేశారా? వాళ్ళెవరూ కాదమ్మా, నా కన్న కూతురే నా మాటకెదురు చెప్పింది. నా ఇంటి పరువుని కొడుకులాగా కాపాడుతుందనుకున్న కూతురు పరువు పైన పర్వాలేదన్నట్టు మాట్లాడి వెళ్ళిందమ్మా. ధరణి, నువ్వు చెప్తుంది మన కీర్తి గురించా? అవునమ్మా, కీర్తి నా మాటకెదురు చెప్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇన్ని రోజులు ఇంటి కష్టాల్లో బాధ్యతగా భాగం పంచుకుంటుంటే ఎంతో మురిసిపోయానమ్మా. ఇలాంటి కూతురు పుట్టడం నా అదృష్టమని 10 మందికి చెప్పాను. అసలేం జరిగిందో చెప్పవే. అసలే నీ భర్తిచ్చిన తలపోటుతో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. నాకేం తోచటం లేదు. పైగా ఇప్పుడు నువ్వు కీర్తి ఏదో చేసిందని చెప్తున్నావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. కీర్తి తన బంగారు గాజులను దేవికకి పెట్టడానికి ఇవ్వనందమ్మా. అమ్మా, కొత్త నగలు ఇప్పుడు కొనాలంటే మనలాంటి వాళ్ళకి అసాధ్యమైన పని. దయచేసి ఈ నగలు ఇవ్వమని అడక్కు. నేను తన గాజులను అడగకుండా ఉండాల్సిందమ్మా. అడిగి నా పెద్దరికాన్ని, అమ్మ స్థానాన్ని కించపరిచానేమో అనిపిస్తుంది. బంగారం మళ్ళీ కొనలేమని చెప్పి మన స్థాయి ఏంటో గుర్తు చేసింది. మధ్యతరగతి వాళ్లమైన మనకి ఆశ పడడమే తప్ప ఆ ఆశలు నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు ఉండవని పరోక్షంగా గుర్తు చేసి మరీ వెళ్ళిందమ్మా. ఎలాంటి కల్మషం లేని మంచి మనసు గలది నా కూతురు అనుకున్నా, కానీ తనలో కూడా స్వార్థం ఉందని నిరూపించి మరీ వెళ్ళింది. ఇప్పుడెక్కడి నుంచి తెచ్చి దేవికకి బంగారం పెట్టాలమ్మా? అందరి ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఏం పాపం చేశామని స్వామి మాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? మన చేతగానితనానికి కీర్తిని నిందించడం సరికాదు. ఇప్పుడు కాలాలు మారాయి. మా కాలంలో ఉన్నట్టు మీ కాలంలో లేదు. నీ కాలంలో ఉన్నట్టు ఇప్పుడు అమ్మాయిల జీవితాల్లో లేవు. పోనీలే, ఇలాగైనా తన మనసులో ఏముందో తెలిసింది. తనన్నదానికి నువ్వేమీ అపార్థం చేసుకోవద్దు. బంగారం కన్నా మేలిమి బంగారమే మన కీర్తి. తన నిర్ణయాన్ని గౌరవించు. తనకి పెళ్లి కావాల్సింది. తనకి పుట్టింటి వాళ్ళు పెట్టే బంగారాన్ని గర్వంగా మెట్టినింటికి తీసుకువెళ్లాలని తనకి ఆశ ఉంటుంది.
అందుకే ఒకసారి చేయి జారిన బంగారాన్ని మళ్ళీ తిరిగి కొనడం అంటే ఇప్పట్లో జరిగే పని కాదని అలా అని ఉంటుందిలే. నువ్వేమీ అపార్థం చేసుకోకు. నువ్వెంత సర్ది చెప్పాలని చూసినా నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. ఇప్పటికీ తను ఎందుకిలా అందో తలుచుకుంటే మనస్సు కలుక్కుమంటోంది. కీర్తి నీకోసం పెళ్లిని కూడా కాదనుకుంది. అలాంటి తనని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని బాధపడకు ధరణి. వాస్తవంగా చూస్తే దేవికకి బంగారం పెట్టాల్సిన బాధ్యత మీ ఎవరిది కాదు, తల్లిగా నాది. అందుకే దేవికకి నా గాజులిస్తాను. ఆగమ్మా. దేనికమ్మా గాజులు తీస్తున్నా? ఆ దేశ్ముఖి గారు అన్నారని నాకు నగలు పెట్టడానికి నీ గాజులు తీస్తున్నావు కదూ? ఆవిడన్నారని కాదు కాని తల్లిగా కూతురికి ప్రేమతో బంగారం పెట్టాల్సుంటుంది. అయినా నా వస్తువులేవైనా మీకు చెందేవే కదా, ఇందులో తప్పే ఉందమ్మా. తప్పేం లేదు కాని ఎవరో ఏదో అన్నారని నీ చేతికున్న గాజులు తీయటం తప్పు. నువ్విచ్చిన దాన్ని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఒకవేళ ఇవ్వాలనుకున్నా అవి నీ మనవరాలికివ్వు, అంతేకాని నాకోసం ఇప్పుడు తీయకు. నీకు నగలు పెట్టలేదంటే ఆవిడిగారి ముందు మనం మాట పడాల్సొస్తుంది. ఏం కాదు, ఆవిడతో నేను మాట్లాడతాను. నువ్వు గాజులు తీయడానికి వీల్లేదు. నువ్వు నాకు నగలు పెట్టడం కోసం అమ్మని అడగలేక కీర్తి గాజులు నాకు పెట్టాలనుకున్నా. ఇలాంటి ఆలోచన చెయ్యాలని నీకెందుకు అనిపించిందక్కా? కీర్తి పెళ్లికి పుట్టింటి తరపున నేను నగలు పెట్టాలి. అది పద్ధతి, సంస్కారం. అంతేకాని చిన్నపిల్లల నగల్ని నాకు పెట్టాలనుకోవటం భావ్యం కాదు కదా. మాదేవి మొదటి పెళ్లి కాదు కదా తప్పకుండా నగలు ఉండాలి అంటానికి. దోషం పోవటం కోసం చేస్తున్న పెళ్లి. ఎంత సింపుల్గా జరిగితే అంత సంతోషంగా ఉంటుందని మీకు ముందే చెప్పాను. ఎవరో ఏదో అన్నారని ఆర్భాటాలకు పోయి మీరు ఇబ్బంది పడితే బాధపడాల్సింది నేనే కదా. అది కాదు దేవిక. పుట్టింటి తరపున నగలివ్వడం అన్నది పుట్టింటి వాళ్లకి గౌరవమే తప్ప భారం కాదు. ఆ గౌరవాన్ని వద్దని పోగొట్టొద్దు. బంధువుల ముందు మేము తలదించుకునేలా చేయదు దేవిక. అక్షతలు వేసి భోంచేసి వెళ్లిపోయే వాళ్ల మాటల్ని సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నావక్కా? ఇక కళ్యాణ్ గారి మేనత్ అంటావా? తనేమైనా ఇక్కడే ఉండిపోతుందా? లేదుగా. ఒకరి ముందు గొప్పలు చూపించుకోవడానికి మనమెందుకు కష్టాల పాలు కావాలి? వద్దు, నాకు ఎలాంటి నగలు వద్దు. అలా అనకమ్మా. ఎవరి గురించో కాదు, నేను ప్రేమతో ఇస్తున్నాను. నా వారసత్వంగా ఇవి నీకే చెందాలి. నేను పోయే కాలానికి ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఇప్పుడిస్తేనే అందరి ముందు మన పరువు మర్యాదలతో పాటు నాకు కూడా తృప్తిగా ఉంటుంది. మీరు నా మాట వినరని అర్థమైంది. సరే, నేనేం చేయాలో అదే చేస్తాను.